తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రికల్ బస్సులు భక్తుల సౌకర్యార్థమే కాదు, పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా కూడా ఈ ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం జరిగింది. అయితే ఇటీవల ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే బ్యాటరీ ఇష్యూస్ కొంత తలెత్తడంతో కొన్ని బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నటువంటి కొన్ని ఏదైతే సమస్యలు కూడా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆర్ఎంఓ గారు ఉన్నారు. సరే, ఏదైతే ఎలక్ట్రికల్ బస్సు ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయంటూ కూడా కొన్ని మాటలు వినబడుతున్నటువంటి పరిస్థితి, కొంత భక్తులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతవరకు ఈ బస్సులు ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని బస్సుల్లో ఉన్నాయో గుర్తించారా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి దాంట్లో కొంచెం నేను విభేదించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు నెలకు 1-2 బస్సులు మీకు ప్రాబ్లం వచ్చిన మాట వాస్తవమే, కానీ ప్రతి బస్సు నిలిచిపోతుంది లేదా ఎక్కువసార్లు జరుగుతుంది అనేది కొంచెం అసత్యమే అండి. మీరు అన్నట్టుగా మీరు 1-2 బస్సులు ఆగినాయి వాస్తవమే. మన తిరుమల ఘాట్ మీద ఒకటి ఈ మధ్యకాలంలో ఒక 10 రోజులు ఒక బస్సు మాత్రమే ఆగింది. సో ఎక్కడ పడితే అక్కడ ఆగినాయి అనేది కాదు, కానీ మేము ఇక్కడ ఐడెంటిఫై చేసి రోజుకు ఒక 10 బస్సుల వరకు మేము నిలిపేస్తున్నాం, ఇక్కడ నిలిపి చెక్ చేస్తున్నాం. కంపెనీ తరఫున కూడా వాళ్ళు కూడా బ్యాటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో బయటకు పోతే మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడే ఆపేసాం తప్ప, బయటకు పోయిన తర్వాత బస్సు ఆగడం అంటే అది చాలా చాలా తక్కువ సందర్భాల్లోనే జరిగింది. మాకు తెలిసి ఈ నెలలో కూడా రెండు సందర్భాల్లో మాత్రమే జరిగింది. అలాంటివి కూడా లేకుండా చూడడానికి మాత్రమే మేము ప్రయత్నం చేస్తాం. మొత్తం ఎన్ని ట్రిప్పులకు అంటే బస్సులు అప్ అండ్ డౌన్ చేయడానికి ఉన్నాయి, వాటిలో ఎన్ని తిరుగుతున్నాయి సార్? ఇప్పుడు మీరు అన్నట్లుగా మాకు 64 బస్సులు కొండ మీదకి తిరుగుతున్నాయి. 50 బస్సులు ఎక్స్క్లూజివ్గా తిరుపతి తిరుమల మధ్యన, కానీ 14 బస్సులు మనకు ఎయిర్పోర్ట్ నుంచి దీనికి తిరుగుతున్నాయి. వీటిలో తిరుపతి తిరుమల బస్సులు ఇవి కానీ 4 ట్రిప్పులు తిరగాల్సిన సందర్భం అయితే ఉంది. వీటిలో మనకు కొండ మీదకి కొన్ని ఈ 64 బస్సుల్లో దాదాపుగా 10 బస్సులు అయితే రకరకాల కారణాల వల్ల, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బ్యాటరీ పరంగా, కానీ దాదాపు 10 బస్సుల వరకు మేము ఆపరేట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది బస్సులో బ్యాటరీ ప్రాబ్లం ఉందన్నట్టు అనిపించింది కాబట్టి బయట పోయినాక ఎక్కడ ఆగలేదు, కానీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేస్తున్నారు. సర్వీస్ ఇంజనీర్స్ కూడా వచ్చారు. ఇప్పుడు రోజుకి ఏంటంటే వాళ్ళు ఒక 5-10 బస్సుల వరకు రెక్టిఫై చేస్తూ వచ్చినారు. కాబట్టి ఈ నెలాఖరు లోపల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇవి కూడా ఏదైతే ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మాత్రమే ఈ సమస్య కూడా మీరు చెప్పినట్టు 100% వాస్తవం అండి. ఈ సమ్మర్లోనే ఇది వేడి ఎక్కువ ఉండడం వలన కూడా ఈ బ్యాటరీస్ మీద ఎఫెక్ట్ చూపించింది. అదొక మెయిన్ కారణం. మీరు ప్రధానంగా ఏదైతే టెక్నికల్గా కూడా దీన్ని బాగు చేయాలంటే కూడా కొంత సమస్య కూడా ఉందన్నది కూడా ఒక సమాచారం. మ్యానుఫ్యాక్చరింగ్ సమస్య ఏదైతే బ్యాటరీ సంబంధించిన టెక్నికల్గా, బ్యాటరీకి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం అంటే ఒకటి కొంచెం వీక్ అయిన మాట, బ్యాటరీలు వీక్ అయిన ఉద్దేశంతోనే ఆ బ్యాటరీలు రీప్లేస్ చేస్తున్నారు. దాదాపు రోజుకి ఒక 5-10 బస్సుల వరకు రీప్లేస్ చేస్తున్నారు. వాటిని ఇంకా ఈ నెలాఖరు లోపల అయిపోతాయి. ఏ బ్యాటరీస్ ఇష్యూస్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఏమి ఉండవు. అదే రకంగా ఎంప్లాయీస్ కూడా ఏదైతే వాళ్ళ జీతాల గురించి కావచ్చు, వరుసగా కూడా అంటే గతంలో ఎప్పుడూ లేకుండా ఈ మధ్య కాలంలోనే ఎలక్ట్రికల్ బస్సుల గురించి సమస్యలు కావచ్చు, అదే రకంగా ఎంప్లాయీస్ కూడా సమస్యల మీద బయట తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు డ్రైవర్స్ సంబంధించినంత, ఎంప్లాయీస్ అంటే ముఖ్యంగా డ్రైవర్స్ మాత్రం మీరు చెప్తున్నారు. ఈ డ్రైవర్స్ సంబంధించినంత వరకు 5వ తేదీ లోపల వీళ్ళు పేమెంట్ చేయాలి. వీళ్ళకి శాలరీస్ వేస్తున్నారు. 1-6 సందర్భాల్లో ఏంటంటే, మనకు ఒక 2 months బ్యాక్ ఇక్కడ క్యాల్కులేషన్ ప్రాబ్లం వలన కొంతమందికి ఇబ్బంది అయింది. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది ట్రిప్స్ కొన్ని సరిగా ఆశించినంత ట్రిప్స్ తిరగకపోవడం వలన వాళ్ళకి ఏదో కొంత తగ్గించినారని చెప్పి మళ్ళీ దాన్ని అడగడం జరిగింది తప్ప, మేజర్గా ఇక్కడ వేజెస్ సంబంధించిన ఇష్యూస్ అయితే మేము చూస్తూనే ఉన్నాం కదా, అంత ఇబ్బంది ఏం లేదు. కొంతమంది డ్రైవర్లకి ఏంటంటే ఇప్పుడు 4 ట్రిప్పులు తిరగాల్సిన చోట 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు తిరిగిన వాళ్ళకి వీళ్ళు కట్ చేసినట్టున్నారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ వరకు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కువ టైం మేము ఉంటున్నాము అని వీళ్ళు ఒకటి చెప్తున్నారు. ఎక్కువ టైం ఉండడం ఏంటంటే, ఇక్కడ మనకు ఫస్ట్ డ్యూటీలు కూడా రోజు మార్చి రోజు డ్యూటీ ఉంటుంది వీళ్ళకి.
ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే, మనం ఏం చేసామంటే కొంత ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ అని ఉంటుంది. పొద్దున 8 గంటలు, మధ్యాహ్నం 8 గంటలు డ్యూటీ ఉంటే వీళ్ళు కొంతమంది కావాలని కోరుకోవడం వల్ల మనం 2 షిఫ్ట్లు ఒకటిగా చేసి మరుసటి రోజు డ్యూటీ లేకుండా చేసాం. ఎందుకంటే బయట నుంచి వస్తుంటారు, ఒకరోజు డ్యూటీ చేసేసి మరుసటి రోజు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. ఆ ప్రకారం చేయడం తప్ప ఇక్కడ డ్రైవర్స్కి ఎక్కువ డ్యూటీలు మనం వాడుకున్నది లేదు, ఇంకా ఏం లేదు. ఇంకా టీటీడీ వాళ్ళు ఏంటంటే ఈ తిరుమల తిరిగే ఈ బస్సులకు సంబంధించినంత వరకు వాళ్ళ క్యాంటీన్లో కూడా వాళ్ళకు భోజన ఫెసిలిటీ కూడా కల్పించారు. ఇంకోటి వీళ్ళు మనకు ఈరోజు వాళ్ళు ఏంటంటే, మనము కొండ మీద చుట్టూ తిరిగే వాళ్ళకు కూడా అదనంగా డబ్బులు ఇవ్వాలని కూడా వీళ్ళు వీళ్ళ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేశారు. మోస్ట్లీ రేపు ఎల్లుండి నుంచి కూడా వాళ్ళు ఎవరైతే కొండ మీదకి అదనపు ట్రిప్పులు తిరుగుతున్నారో, అదనపు ట్రిప్పులు అంటే ఫ్రీ ట్రిప్ పైన కొండ మీద తిరుగుతున్నారో వాళ్ళకు కూడా కొంత డబ్బులు ఇచ్చేదాని విధంగా వాళ్ళు నిర్ణయించారు. అది కూడా జరుగుతుంది. సరే, ఎక్కడ కూడా వీళ్ళ యొక్క శ్రమని తక్కువ చేయడమో లేకపోతే శ్రమని ఉచితంగా తీసుకోవడం మాత్రం జరగదని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. జరగట్లేదు కూడా. 1-2 సందర్భాల్లో లేట్ అయిన మాట వాస్తవమే. ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ ఏమైందంటే, ఒక ఆపరేటర్ చేంజ్ అయ్యాడు. ఆ చేంజ్ అయిన దగ్గర 5వ తేదీ బదులు దాదాపు 9వ తారీఖు వరకు పేమెంట్ వచ్చింది. ఈ 4 రోజులు లేట్ అయిన దానివల్ల వాళ్ళు కొంచెం ఫీల్ అయినారు. కానీ ఇంకొకసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జరగవు కూడా. సరే, ఫైనల్గా ఈ మొత్తం ఏదైతే ఇప్పుడు సమస్యలో ఉన్నటువంటి 10 బస్సులు కూడా ఎన్ని రోజుల్లో ఈ సమస్య నుంచి కూడా పూర్తి స్థాయిలో బయటపడేటువంటి పరిస్థితి ఉంది? అదే చెప్తున్నాం కదండి, ఈ నెలాఖరు లోపల మొత్తం బ్యాటరీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసేసారు. ఈ 10 బస్సుల్లో కూడా మొత్తం ఈ బ్యాటరీ ఇష్యూస్ అంటే రోజుకు ఒక 10 బస్సులు చెక్ చేస్తున్నారు వాళ్ళు. 10 బస్సులు ప్రాబ్లం ఉన్నాయని కాదు, చెక్ చేసి ప్రాబ్లం ఉన్న బస్సుల్లో రీప్లేస్ చేస్తున్నారు వాళ్ళు, బ్యాటరీస్ రీప్లేస్ చేస్తున్నారు. దాదాపు ఈ మొత్తం ఆల్మోస్ట్ 80% అయిపోయినాయి. ఇంకో 20% చెక్ చేయాలి, అది కూడా ఈ వారంలో అయిపోతాయి. ఇదైతే ప్రధానంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా కూడా, అదే రకంగా భక్తులకు కూడా ఎంతో వెసులుబాటుగా ఉండే దిశగా కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఎలక్ట్రికల్ బస్సులు. అయితే తిరుపతిలో 50 బస్సులు, అదే రకంగా రేణిగుంట నుంచి కూడా మరొక 14 బస్సులు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఇటీవల కొన్ని బస్సులు ఏదైతే తిరుమలకి ఎక్కినాక అక్కడ ఆగిపోవడం, తర్వాత అలిపిరి సమీపంలో ఒక బస్సు ఆగడం, ఇలాంటివి కొన్ని జరిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని టెక్నికల్గా చెక్ చేస్తే ప్రధానంగా ఈ ఎలక్ట్రికల్ బస్సుల్లో ఏదైతే బ్యాటరీకి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా దాన్ని రెక్టిఫై చేసి పూర్తిగా భక్తులకు సౌకర్యార్థం కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆర్ఎం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.